అందరికీ నమస్కారం. ఇటీవల సిబిఐ కోర్టు ఒక సంచలన తీర్పు వెలువరించింది. ఎవరిది ఈ సంచలన తీర్పు అంటే, ఓబులాపురం మైనింగ్ 884 కోట్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నష్టం చేకూర్చారని చెప్పి గాలి జనార్దన్ రెడ్డి అండ్ అదర్స్ మీద సిబిఐ కోర్టు 7 సంవత్సరాల పాటు శిక్ష విధించింది. వైఎస్ అధికారంలో ఉన్నప్పుడు కడప జిల్లాలోని స్టీల్ ప్లాంట్కి అవసరమైన మైనింగ్ గనులు ఇవ్వటం కోసం అనంతపురం జిల్లా ఓబులాపురంలో మైనింగ్ అలాట్మెంట్ చేశారు. అయితే అక్కడ స్టీల్ ప్లాంట్ పెట్టలేదు. పెట్టకపోగా అందులో ఆర్డర్ని కొద్ది మాడిఫై చేసి మైనింగ్ తవ్వుకుని మైనింగ్ని అమ్ముకున్నాడు ఈ గాలి జనార్దన్ రెడ్డి ఇతర రాష్ట్రాలకి. దాని ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి 884 కోట్ల రూపాయలు నష్టం వచ్చిందని సిబిఐ వాళ్ళు అంచనా వేసి అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. తర్వాత కోర్టు బెయిల్ మీద వచ్చి గాలి జనార్దన్ రెడ్డికి ఆ రోజు నుంచి 2009 నుంచి మొన్న జరిగిన నిన్నటి వరకు కూడా ఉత్తర ప్రత్యుత్తరాలు జరిగిన తర్వాత సిబిఐ కోర్టు ఒక తీర్పు ఇచ్చింది. గాలి జనార్దన్ రెడ్డి ఇంకొక 3 దోషుల కింద శిక్షించి 7 సంవత్సరాల పాటు జైలు శిక్ష విధించారు. ఈ గాలి జనార్దన్ రెడ్డి అనే ఆయన గతంలో కర్ణాటక నుంచి ఒక రాజకీయ పార్టీని పెట్టి కళ్యాణ రాజ్య ప్రగతి పక్ష అనే ఒక పార్టీని పెట్టి కర్ణాటక మొత్తం అభ్యర్థులు నిలబెడితే అందరూ ఓడిపోయారు. ఆయన ఒక్కడే గంగావతి నుంచి గెలిచి ఆ పార్టీని 24వ సంవత్సరం బీజేపీలో విలీనం చేశాడు. ఆ పార్టీ మొత్తాన్ని ఆయన కూడా బీజేపీ సభ్యుడిగా కొనసాగుతున్నాడు. ఎవరు? ఈ గాలి జనార్దన్ రెడ్డి. అయితే ఈయనకి అనూహ్యంగా సిబిఐ కోర్టు మే 6వ తారీఖు 2025వ సంవత్సరం 7 సంవత్సరాల పాటు జైలు శిక్ష విధించింది. ఇది అక్రమ మైనింగ్ చేసినందుకు. అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి 884 కోట్లు నష్టం చేసినందుకు గాను సిబిఐ వాళ్ళు కేసు నిరూపించారు. దానికి జైలు శిక్ష పడింది. ఆ శిక్ష మూలన ఆయన ఎమ్మెల్యేగా ఉండటం వలన ఎమ్మెల్యే శాసనసభ్యత్వానికి రద్దు చేసింది కర్ణాటక శాసనసభ కార్యదర్శి. 1951 సెక్షన్ 8 ప్రకారం జైలు శిక్ష పడిన ఏ శాసనసభ్యుడికైనా సరే శాసనసభ్యత్వం రద్దు అవుతుందనేది ఆ సెక్షన్ తెలియపరుస్తుంది. దానివల్ల ఆయన శాసనసభ సభ్యుడిగా కూడా రద్దయినట్టుగా ఈ ఉత్తర్వులు వెలువడిన వెంటనే శాసనసభ కార్యదర్శి ఆయన ఎమ్మెల్యే కూడా అనర్హుడు అని చెప్పి శాసనసభ కార్యదర్శి డిక్లేర్ చేయడం జరిగింది. గంగావతి అసెంబ్లీకి ఎన్నికలు జరగవచ్చు భవిష్యత్తులో. ఆ విధంగా ఆ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 2009లో నాటి రోసీ గారు సిబిఐకి లెటర్ రాశారు. ఏమని? ఆంధ్రప్రదేశ్లో అక్రమ మైనింగ్ జరుగుతుంది, దాని మీద ఎంక్వైరీ చేసి దోషుల్ని నిర్ధారించమని చేసింది. ఆ నిర్ధారించడం సిబిఐ జేడి లక్ష్మీనారాయణ గారి ఆధ్వర్యంలో ఒక టీము ఈ గాలి జనార్దన్ రెడ్డి అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే సిబిఐ కోర్టు శిక్ష విధించింది. తర్వాత బెయిల్ తెచ్చుకుని బెయిల్ బయటకు వచ్చిన ఈ సదరు జనార్దన్ రెడ్డికి మొన్న మే 6వ తారీఖు నాడు కోర్టు శిక్ష విధించింది 7 సంవత్సరాల పాటు. దానివల్ల ఆయన ఎమ్మెల్యేగా ఉండటం వల్ల ఆ ఎమ్మెల్యే శాసనసభ సభ్యత్వం కూడా రద్దయిపోయింది. ఇప్పుడు అదే రోజు కర్ణాటక శాసనసభ కార్యదర్శి ఈ గాలి జనార్దన్ రెడ్డి యొక్క శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేసినట్లుగా ఒక 1951 సెక్షన్ 8 ప్రకారం శాసనసభ సభ్యత్వం కూడా రద్దు చేస్తూ ఆయన నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. కాబట్టి రాజకీయాల్లో కనుక ఉన్నవాళ్ళు ఎవరైనా కనుక దోషులుగా గుర్తించబడినా, దోషులుగా శిక్షించబడినా వాళ్ళ పదవులు పోతాయనేది ఈ చట్టం చెబుతోందని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నా. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.